హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల అర్చన ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అర్చన నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. కాలం గడిచిపోతోంది. అర్చన సివిల్స్ రాయాలని అన్ని విధాలా కృషి చేస్తోంది. అయితే అంతకన్నా ముందు గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ రావడంతో ఆ దిశగా ఆలోచించి అప్లికేషన్ తెప్పించింది. నళిని సలహాతో గుడికి వెళ్లి అప్లికేషన్ దేవుడి పాదాల మీద పెట్టివ్వమని పూజారిని కోరింది. ఆయన దీవెనలు తీసుకుని వచ్చి అప్లికేషన్ పంపించింది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జి, కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ప్రతిరోజు ఖచ్చితంగా చదవడం, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్, మధ్య మధ్యలో సాహిత్యం, ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వేరే విషయాల గురించిన ఆలోచనలు, కబుర్లు, కాలక్షేపాలు పక్కన పెట్టేసింది. చదువు చదువు దీక్షగా ఒక ఉద్యమంలా చదువుతూ చదివింది పదే పదే గుర్తు చేసుకుంటోంది. ఆమెకు తెలియకుండానే అంతులేని విజ్ఞానం మూట కట్టుకున్నట్టు అనిపించింది. ఆమె ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. అర్చన గ్రూప్ 1 పరీక్షలు రాసింది. చాలా తృప్తిగా ఉంది ఆమెకి. తన శక్తి వంచన లేకుండా కష్టపడి రాసింది. బాగా రాసింది. సెలక్షన్ వస్తే అదృష్టం, రాకపోతే నో, రాదన్న ప్రసక్తే లేదు, తప్పకుండా వస్తుంది అనుకుంది. అంతేకాదు, ఆ రోజు పూజ చేసుకుంటూ భగవంతుణ్ణి వేడుకుంది. దేవుడా, నేను సెలెక్ట్ అవ్వాలి, నా లక్ష్యం నెరవేరాలి. ఈ సమాజంలో ఒక హోదా గల స్త్రీగా నాకు తప్పకుండా గౌరవం లభిస్తుంది. ఆ గౌరవం వెంటబెట్టుకుని నా కొడుకు దగ్గరకు నేను వెళ్ళాలి. నా తండ్రిని నేను తెచ్చుకోవాలి. నా కోరిక తీరిస్తే తప్పకుండా నేను తిరుపతి వచ్చి నిన్ను దర్శించుకుంటాను తండ్రి. అలా అనుకున్నాక ఆమెకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనేనా ఇలా మొక్కుకున్నాను అనుకుంది. అర్చన భగవంతుణ్ణి నమ్ముతుంది. అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసే మనస్తత్వం కాదు. కృషి చేసి ఫలితం దేవుడికి వదిలేయాలి అనే తత్వం. అందుకే ప్రతి విషయంలోనూ కష్టపడడం ఆమెకు అలవాటయింది. కష్టపడి పొందే ఫలితంలో ఎంత ఆనందం ఉంటుందో ఆమెకి బాగా తెలుసు. ఇప్పుడు కష్టపడి రాసిన పరీక్ష ఫలితాల ఎఫెక్ట్ జీవితమంతా తనకి అంతులేని సంతృప్తినిస్తుందని ఆమె భావించింది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. నళిని వలన ఎలాంటి ఇబ్బంది లేదు అర్చనకి. నళినికి రాజకీయాలు తెలియవు. మంచి మనసు, దేవుడంటే అపారమైన నమ్మకం. తన ఫిలాసఫీని నమ్ముకుని జీవిస్తోంది. అలా అని తన అభిప్రాయాలు బలవంతంగా ఎవ్వరి మీద రుద్దదు. ఎదుటివారి నిస్సహాయ స్థితిని, బలహీనతని అవకాశంగా తీసుకుని వాళ్ళని అవమానించాలని కానీ, బాధ పెట్టాలని కానీ ఆమెకి ఆలోచన ఉండదు. పిల్లలంటే ఎంతో ప్రేమ. స్కూల్లో పిల్లలందర్నీ సమానంగా ప్రేమిస్తుంది. ప్రతి ఏటా తన పుట్టినరోజుకి, తన తల్లిదండ్రుల పుట్టినరోజులకి పిల్లలందరికీ స్వీట్స్ పంచుతుంది. మధ్య మధ్య అనాథాశ్రమాల్లో విరాళాలు ఇస్తుంటుంది. ఇకపోతే పూర్ణమ్మగారు మాత్రం కొంతకాలం అడపాదడపా, ఆ తర్వాత తరచూ అర్చనని, మీ వారింకా ఎప్పుడొస్తారు? నిన్ను తీసుకెళ్లొచ్చు కదా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అంటూ ప్రశ్నిస్తూనే ఉంది. అర్చన నళినితో చాలాసార్లంది, చెప్పేస్తాను నళిని, ఆవిడికి నిజం చెప్పేస్తాను అని. కాని నళిని పడనీయలేదు. అయితే ఆ రోజు మాత్రం ఆవిడ అదే పనిగా ఆ విషయమై అర్చనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టుగా వచ్చింది. అమ్మా అర్చన, ఏం చేస్తున్నావు అంటూ ఆవిడొచ్చింది. ఆదివారం ఉదయాన్నే వచ్చింది. ఆవిడ వెంట ఆవిడ కొడుకు, కోడలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అంతకు ముందు రోజే హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్లని చూడగానే అర్చన గుండెల్లో రాయి పడింది. వీళ్ళేంటి ఇలా దాడి చేశారు అనుకుంటూ, రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. కోడలు ప్రారంభించింది. మీరు ఇన్ని రోజుల నుండి ఒంటరిగా ఉంటున్నారని అత్తయ్య చెప్పారు. మీ వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? అర్చన ఊహించిన సమయం వచ్చినందుకు ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో తెలియక గుడ్లప్పగించి చూడసాగింది. కాఫీ తాగుదురుగాని అంటూ కుర్చీలో నుంచి లేవబోతుంటే పూర్ణమ్మ చెయ్యి పట్టుకుని కూర్చోబెడుతూ అంది. కాఫీ వద్దు, ఏం వద్దు, కూర్చోమ్మా, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్చన అయోమయంగా చూసింది. కోడలు మొదలుపెట్టింది. మీరేమీ అనుకోకపోతే మీ ప్రైవేట్ విషయం అడుగుతాను. నిజంగా మీ వారున్నారా, లేక మీరిద్దరూ? అర్చన షాకింగ్గా చూసింది. అది తడబడుతుంటే ఆవిడే అంది మళ్ళీ. చూడండి అర్చన గారు, ఈ రోజుల్లో చాలామంది పెళ్లిళ్ళు అలాగే ఫెయిల్ అవుతున్నాయి. కాలం మారిపోయిందండి. అమ్మాయిలంతా బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఇండివిడ్యువాలిటీ డెవలప్ చేసుకోవడంతో భార్యలు బానిసలుగా ఉండాలనే మగవాళ్ల ఆటలు సాగడం లేదు. అంచేత విడిపోవడం మామూలైపోయింది.
మేమేదో అనుకుంటామని మీరు దాచాలని ప్రయత్నించవద్దు. ఇంతకాలం నుంచి మీరుంటున్నా ఎప్పుడూ ఒక్కనాడు కూడా మీ వారు రావడం అత్తయ్య చూడలేదన్నారు అంటూ పూర్ణమ్మ వైపు చూసింది. ఆవిడ చెప్పమన్నట్టుగా సైగ చేసింది. ఆవిడ తిరిగి మాట్లాడసాగింది. మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి ₹1,00,000 పైనే సంపాదిస్తున్నాడు. చక్కగా ఉంటాడు. అదేం కర్మో, వాడికి జోడీగా ఒక్క అమ్మాయి కూడా దొరకడం లేదు. మీరైతే అన్ని విధాలా బాగుంటారనిపించిందిట అత్తయ్యకి. మీ వయస్సు 30 ఉంటుందా? అర్చన ఏం మాట్లాడలేదు. బొమ్మలా చూసింది. 30 ఏళ్లా? 25 అనుభవాల పుట్ట అయింది. మా తమ్ముడికి 33. అయినా 25 కుర్రాడిలా ఉంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే మాకెలాంటి ప్రాబ్లం లేదు. మీరెప్పుడు పిలిపించమంటే అప్పుడు మా తమ్ముణ్ణి పిలిపిస్తాను. ఆవిడ చెప్పడం ఆపింది. పూర్ణమ్మ మొదలుపెట్టింది. పిచ్చిపిల్లలాగా మనసులో కొండంత బాధ పెట్టుకుని నాకు అబద్ధం చెప్పావా? నేను మాత్రం ఆడదాన్ని కానా? నాకు మాత్రం పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి లేదా? నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. మా కోడలు చెప్పింది ఆలోచించి చెప్పు. వీళ్ళింకా 4 రోజులుంటారు. ఈలోగా చెప్పావంటే కుర్రాడిని పిలిపిస్తాం. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని సరే అంటే వచ్చేది శ్రావణమాసం. తాంబూలాలు పుచ్చుకోవచ్చు. అన్నట్టు నీకు లాయర్ కాగితాలున్నాయిగా? ఉండే ఉంటాయిలే. ప్రశ్న జవాబు అన్నీ తానే అయ్యి ఆవిడ మాట్లాడుతుంటే అర్చన నిశ్శబ్దంగా ఉండిపోయింది. లాయర్ కాగితాలంటే విడాకులు అంటూ వివరించింది కోడలు. అర్చన ఏమీ సమాధానం చెప్పలేదు. బాగా ఆలోచించి చెప్పండి. మా దగ్గర మొహమాటమేం లేదు. సిగ్గుపడకండి. జీవితం కదా ఇది. ఏవో సమస్యలొచ్చిపోతుంటాయి. పిల్లలు లేకపోవడం మీ అదృష్టం. పిల్లలుంటే ఆడవాళ్లకి రెండో పెళ్లి కావడం చాలా కష్టం. ఇలా ఏదో మాట్లాడుతూనే మరోసారి ఆలోచించమని హెచ్చరించి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు వాళ్ళు. తల్లి భార్య మాట్లాడుతుంటే శిలా విగ్రహంలా కూర్చున్నాడతను. వాళ్ళు వెళ్ళాక జడివాన కురిసి వెలిసినట్టయింది. సుఖంగా అనిపించింది అర్చనకి. ఇదేంటి భగవంతుడా, పరిస్థితిలా ఎదురు తిరిగింది. ఇప్పుడేం జవాబు చెప్పాలి? కాదంటే ఇల్లు ఖాళీ చేయమనదు కదా ఈవిడ. అర్చనని దిగులు కమ్మేసింది. ఎంతో భద్రంగా సుఖంగా ఉందిక్కడ. ఇక్కడి నుంచి ఖాళీ చేసిందంటే ఇంత శాంతి సుఖం ఉండవు. ఇదెక్కడి పరీక్ష అనుకుంది. అన్యమనస్కంగా వంట చేస్తూనే ఆలోచించి నళినికి ఫోన్ చేసి భోజనానికి రా, కలిసి భోంచేద్దాం అంటూ ఆహ్వానించింది. నళిని వస్తే సమస్య తీరినట్టే అనుకున్నాక రిలీఫ్గా అనిపించింది. నళిని వచ్చేటప్పటికి వంట పూర్తి చేసి ఫ్రెష్గా తయారై గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని ప్రశాంతంగా కూర్చుంది అర్చన. లోపలికి అడుగు పెట్టగానే మొగలిపూల పరిమళం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎక్కడివి మొగలిపూలు? వికసించిన మొహంతో అడిగింది నళిని. పూలు కాదు, అగరుబత్తీలు. రా కూర్చో నవ్వుతూ ఆహ్వానించింది అర్చన. ఎంత బాగుందో వాసన. చేతిలో ఉన్న అరటిపళ్ళు టేబుల్ మీద పెడుతూ అంది నళిని. అబ్బా, వాసన అనకపోతే పరిమళం అనొచ్చు కదా? ఏ, వాసనన్నా పరిమళం అన్నా అర్థం ఒకటే కదా? అమ్మ మొగుడన్నా నాన్న అన్నా అర్థం ఒకటే కదా? ఏది బాగుంది? నళినికి అర్థమైనట్టు నవ్వింది. సరే, పరిమళం అంటూ అర్చనని పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చుంటూ అంది. నువ్వు చాలా బాగుంటావర్చన. ఈ చీరలో ఎంత బాగున్నావో. అర్చన నవ్వి, కాఫీ తాగుతావా అడిగింది. వద్దు, ఇప్పటికే 2 సార్లు తాగాను. ఇంతకీ ఏంటి విషయం? లంచ్ ప్రోగ్రాం ఏంటి సడన్గా? ఏం లేదు అంటూ నళిని ముఖంలోకి చూసి ఒకసారి నవ్వి మొహం తిప్పుకుంది. నువ్వలా నవ్వావంటే ఏదో ఉందనిపిస్తోంది. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది. ప్రమాదం ముంచుకొచ్చింది. నళిని ఆదుర్దాగా చూసింది. ఏం జరిగింది? ఏం ప్రమాదం? అంత కంగారు పడకు. ఏం లేదు, పూర్ణమ్మగారు వచ్చి వెళ్లారు. అదా? ఊపిరి పీల్చుకుని అంది నళిని. నాకు పెళ్లి సంబంధం తెచ్చింది. నీకా? అయోమయంగా చూసింది నళిని. ఆవిడికేమన్నా పిచ్చా? పిచ్చో వెర్రో, వాళ్ల కోడలి తమ్ముడున్నట్ట. అతనికి పెళ్లి కాలేదుట. 33 ఏళ్లట. అదా సంగతి? తేలిగ్గా అన్న నళిని వైపు చిత్రంగా చూసింది. ఈ రోజుల్లో మగపిల్లలకు పెళ్లిళ్ళవ్వడం చాలా కష్టమైపోతోంది. ఇదివరకు రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కోసం కాళ్లకి బలపాలు కట్టుకు తిరిగే పరంధామయ్యలంతా ఇప్పుడు మగపిల్లల కోసం అలాగే తిరుగుతున్నారు. కొందరు పార్వతమ్మలు కొడుకు పెళ్లి కోసం వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, తాయెత్తులు. నాకర్థం కావడం లేదు. పరంధామయ్య, పార్వతమ్మ వీళ్లంతా ఎవరు? అంది అర్చన. నీకు తెలీదా? ఆడపిల్లల తల్లులంతా పార్వతమ్మలు, తండ్రులంతా పరంధామయ్యలు. అబ్బా నళిని, ప్లీజ్. పజిల్స్ విప్పే శక్తి లేదు గాని
సరిగ్గా చెబుదు. నళిని పకపక నవ్వుతూ అంది. నువ్వు ఇది వరకటి రచయిత్రుల కథలు చదవలేదేమో, అందుకే నీకు తెలీదు కాని పార్వతమ్మలు పరంధామయ్యలు ఆడపిల్లల తల్లిదండ్రులుగా. ఓ మై గాడ్, అదా, చంపేశావులే. తను గట్టిగా నవ్వుతూ అంది అర్చన. నళిని నవ్వాపి, అందుకే రెండో పెళ్లి అమ్మాయి అయినా పర్వాలేదు, పిల్లలు లేకపోతే చాలని అడ్జస్ట్ అవుతున్నారు. ఆ పరంపరలో వచ్చిందే ఈ ప్రపోజల్. ఇంతకీ నువ్వేమన్నావు? ఏమన్నా అనడానికి నాకు ఛాన్స్ ఇస్తేనా? వాళ్లే ప్రశ్నలు వాళ్లే జవాబులు అన్నీ చెప్పేసి ఆలోచించి త్వరగా చెప్పు అంటూ వెళ్ళిపోయారు. పోనీలే, ఆలోచించి చెప్పమన్నారు కదా, ఆలోచిద్దాం. ఏంటి నళిని ఆలోచించేది? నేనసలే టెన్షన్తో ఉంటే మధ్యలో వీళ్ల గోలేంటి? విసుగ్గా అంది అర్చన. నళిని నవ్వాపి కొంచెం సీరియస్గా అంది. అర్చన, ఇది నీకు మొదటి పరీక్ష. అందుకే చెబుతున్నాను, నా మాట విని వేణు దగ్గరికి వెళ్ళిపో. ఇలాంటి పరీక్షలు నువ్వు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి ఎంతో కాలం తప్పించుకుని బతకలేవు. నా మాట విని వెంటనే వేణు దగ్గరికి వెళ్ళిపో. నళిని, ప్లీజ్, ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు. ఏ? ఎందుకు? అర్చన, నీకసలు ఏం కావాలి? ఖచ్చితంగా అంది నళిని. అర్చన మాట్లాడలేదు. ఆమెకేమీ అర్థం కాలేదు. అవును, నాకేం కావాలి? ఆ ప్రశ్న అప్పుడే విన్నట్టు సమాధానం కోసం అన్వేషిస్తున్నట్టు అనిపించింది. నాకేం కావాలి? మరోసారి తనని తాను ప్రశ్నించుకుంది. నళిని మళ్ళీ అంది. అర్చన, జీవితానికి ఒక లక్ష్యం, ఆదర్శం ఉండడంలో తప్పులేదు. కాని ఆ లక్ష్యం, ఆదర్శంలో మిగతా విషయాలు ఏవీ కలవకూడదు. నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నీకు సహకరించే వ్యక్తులు నీకు కావాలి. అది ఇద్దరే చేయగలరు. నిన్ను కన్నవాళ్లు, నిన్ను కట్టుకున్నవాడు. ఆ ఇద్దరికీ నువ్వు దూరమయ్యావు. అంతేకాక నీకు తెలుసా, ఎవరో చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల కనిపిస్తే 1కి 10 సార్లు చూడని మగాడు ఉండడు. అలాంటిది అతను నిన్ను ఏవో భావాలతో చూశాడని, అతనికి నువ్వంటే ఇష్టం ఉండొచ్చని భ్రమ ఉంటే వెంటనే నీ మనసులో నుంచి ఆ భావన తుడిచేయ్. నా మాట విని. నళిని మాట పూర్తి కాకుండానే అర్చన గట్టిగా అరిచింది. స్టాప్ ఇట్ నళిని, స్టాప్ ఇట్. థ్యాంక్స్. ఏదో స్నేహితురాలివని నా కష్టం సుఖం చెప్పుకుంటే ఇలా మాట్లాడతావా? నీకు నా మీద ఇంత చులకన భావం ఉందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ నళిని, థ్యాంక్స్ అలాట్. నిన్ను భోజనానికి పిలిచాను, అందుకే ఏమీ అనడం లేదు. లేకపోతే నా గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిన నిన్ను ఈ పాటికి గెటౌట్ అని ఉండేదాన్ని. అర్చన ఆవేశం చూసి నళిని అవాక్కయింది. బాబు బోర్లా పడి పాకేస్తున్నాడు. ఇల్లంతా బాబు కేరింతలతో మారుమోగుతోంది. గబగబా పాకేస్తూ ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకుని మింగేయకుండా చూడాల్సొస్తోంది. 7వ నెలలో అన్నప్రాసన ఘనంగా చేశాడు వేణు. ఆఫీసులో అందరికీ తనకి కొడుకు పుట్టాడని చెప్పాడు. అర్చన, వేణుల గురించి, వాళ్ల సంసారం గురించి చూచాయగా కొందరికి తెలిసినా ఎవరూ వేణుతో ఆ విషయం ప్రస్తావించలేదు. అందుకే అర్చన పై చదువుల కోసం చెన్నై వెళ్ళిందన్న అబద్ధాన్ని అలవోకగా నమ్మేశారు. అన్నప్రాసనకి కృష్ణస్వామి కూడా వచ్చాడు. బాబుకి మెడలో బంగారు గొలుసు, వేళ్లకి ఉంగరాలు కొన్నారు తాయారమ్మ దంపతులు. వేణు బ్రాస్లెట్ కొన్నాడు. మాధవి బౌన్సర్ కొనుక్కొచ్చింది. చాలామంది మిత్రులు చాలా బహుమతులు తెచ్చారు. ఎవరిని చూసినా బోసినవ్వులు నవ్వడం, పలకరింపులకి ఊకొట్టడం, పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్ చూసి కేరింతలు కొట్టడం, ఈ చేష్టలన్నీ ముద్దు ముద్దుగా ఉండి అతిథులను విపరీతంగా ఆకర్షించాడు బాబు. బాబు రాక, బాబు అల్లరి, ఇల్లంతా వెలుగులు విరజిమ్ముతుంటే వేణు ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా అయిపోతోంది. అదే రోజు బాబుకి మాధవి సెలెక్ట్ చేసిన రిత్విక్ అనే పేరు పెట్టేశారు. మాధవి కొడుకు పేరు కౌశిక్. ఆ పేరు అర్చన సెలెక్ట్ చేసిన పేరు. అందుకే అర్చన కొడుక్కి తాను సెలెక్ట్ చేసిన పేరు పెట్టింది మాధవి. అన్నప్రాసన తర్వాత తాయారమ్మ వాడి కోసం బియ్యం వేయించి, కందిపప్పు వేయించి డబ్బాల్లో పోసి పెట్టింది. అన్నం ఇప్పుడే సరిగా తినలేడని మాధవి సెరిలాక్ కూడా తెప్పించి నీలవేణికి చూపించింది ఎలా పెట్టాలో. అరటిపండు గుజ్జులో కలిపి, పాలతో కలిపి, క్యారెట్ జ్యూస్లో కలిపి, ఇలా వాడి బాడీలోకి కావలసిన వివిధ రకాల విటమిన్స్, క్యాలరీలు ఎలా తినిపించాలో మాధవి ట్రైనింగ్లో పూర్తిగా నేర్చుకుంది నీలవేణి. నీలవేణికి అక్కడ బాగా అలవాటైపోయింది. ఉదయాన్నే లేవడం, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం, పెరడంతా ఖాళీగా ఉండడం చూసి మెంతులు, ధనియాలు, కాకరకాయ గింజలు, దోసగింజలు చల్లి చక్కగా మొక్కలు పెంచింది. ఇల్లంతా అద్దంలా ఉంటోంది. వంట మాత్రం తాయారమ్మ చేస్తుంది. మిగతా పని బాబు పనితో సహా నీలవేణి ఒక అంకిత భావంతో చేయడం మాధవిని ఆకర్షించింది.
ఇంత మంచి పని మనిషి దొరకడం ఎంత అదృష్టం అనుకుంటుంది నీలవేణి నిజాయితీ, పనిలో నేర్పరితనం చూస్తూ. ఇక బాబు నీలవేణికి ఆరో ప్రాణమైపోయాడు. కొత్తలో వేణు దగ్గర భయంగా, బిడియంగా ఉండే నీలవేణి ఇప్పుడు వేణుతో కూడా కొంచెం చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అది కూడా బాబుకి సంబంధించినంతవరకు. ఇవాళ ఈ అల్లరి చేశాడు, ఆ అల్లరి చేశాడు అంటూ బాబు కబుర్లు అవసరమైనంత మటుకి వేణుకి చెప్పడం రోజువారీ కార్యక్రమమైంది. నీలవేణి మీద వేణుకు కూడా సానుభూతితో పాటు ఒక అభిమానం కూడా ఏర్పడింది. ఒకరోజు తాయారమ్మతో, ఈ అమ్మాయిని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటావమ్మా? ఈ అమ్మాయికి మనం చాలా రుణపడిపోతున్నాం. ఏదైనా చెయ్యాలనుంది, ఏం చేద్దాం అన్నాడు. ఆ మాటకి తాయారమ్మ చాలా సంతోషించింది. చూడు నాయనా, ఏనాటి రుణానుబంధమో వరదల్లో కొట్టుకొచ్చి మన పంచన చేరింది. తన అవసరాన్ని మనం అవకాశంగా వాడుకుని జీవితాంతం మనింట్లో పని మనిషిగా ఉంచేసుకోవడం భావ్యం కాదు కదా. పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరుతుంది అందావిడ. వేణు అప్పటికప్పుడే ఆ అమ్మాయికి తగిన సంబంధం చూడాలని నిశ్చయించుకున్నాడు. ఎలాంటి అబ్బాయి కావాలో మనకేం తెలుసు అన్నాడు. దానికి మాత్రం ఏం తెలుస్తుంది? మంచి సంబంధం ఉంటే చూడు. వాళ్ల కులంలో వాళ్ళు మీ ఆఫీసులో ఉండే ఉంటారు కదా అందావిడ. ఆవిడ కులమేంటో మనకేం తెలుసమ్మా, ఆ సంగతి తర్వాత చూద్దాం. అందాక అమ్మాయి పేరు మీద నేనొక 1,00,000 రూపాయలు ఫిక్స్ చెయ్యాలనుకుంటున్నానమ్మా. సడన్గా పెళ్లి కుదిరితే ఆ డబ్బు ఉపయోగపడుతుంది అన్నాడు. ఆవిడ కళ్లలో కొడుకు ఉదార హృదయం పట్ల హర్షం కనిపించింది. మంచి పని నాయనా, ఎలాగా ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే పెళ్లి కాదు కూడా అంది. మరునాడే వేణు తన సేవింగ్స్లో నుంచి 1,00,000 రూపాయలు తీసి నీలవేణి పేరు మీద ఫిక్స్ చేశాడు. అతనితో పాటు బ్యాంకుకు వెళ్లి వేలిముద్రలేసిన నీలవేణి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎంత మంచి కుటుంబానికి నన్ను లాక్కొచ్చావు తండ్రి. వీళ్ల మనసులు వెన్నముద్దలు అనుకుంది. అయితే వాళ్లు తనకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారని, వేణు సంబంధాల వేటలో పడబోతున్నాడని తెలియని నీలవేణి మాత్రం ఇక తన జీవితం ఈ ఇంట్లో బాబు సేవలతో, తాయారమ్మగారి సేవలతో గడిచిపోతుందని గట్టి విశ్వాసంతో పెళ్లి గురించిన ఆలోచనకే తావివ్వలేదు. బాబు సంరక్షణ తన ధ్యేయంగా భావించింది. అన్నప్రాసన తర్వాత నీలవేణి బాబుని ఎత్తుకుని పెరట్లో పిచ్చుకలను చూపిస్తూ గోరుముద్దలు పెట్టడం, వాడికి నీళ్లు పొయ్యడం, ప్రతి గంటకి వాడి బట్టలు మార్చి నీటుగా ఉంచడం, ఎంతో శ్రద్ధగా సొంత కొడుక్కు చేస్తున్నట్టు సేవలు చేస్తుంటే తెలియని వాళ్లు ఆ పిల్లాడు ఆమె కొడుకే అనుకోవడంలో తప్పేం లేదనిపించింది మాధవికి. ఈ అమ్మాయికి కొంచెం చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎంత బావుండేది అనుకునేది కూడా. మళ్లీ తనలో తానే ఉలిక్కిపడి ఆ ఆలోచనల నుంచి బయటపడుతుండేది. బాబు అల్లరి బాగా పెరిగింది. గోడ పట్టుకుని, మంచం కోడు పట్టుకుని లేచి నిలబడడానికి ప్రయత్నించడం, వెంటనే పడిపోయి ఏడుపులంకించుకోవడం, కాసేపు నీలవేణి భుజం మీద వేసుకుని అలా తిప్పి వచ్చాక మళ్లీ అదే ప్రయత్నం, అలాగే పడిపోవడం. వేణుకి చూస్తున్న కొద్దీ ముచ్చటగా, మురిపెంగా అనిపిస్తున్నాయి బాబు చర్యలు. నేరుగా ఆఫీసు నుంచి ఇంటికొచ్చి బాబుతో గడపడంలో అతనికి అలౌకికమైన ఆనందం కలుగుతోంది. బాబు తప్ప మరో ప్రపంచం లేనట్టు అయిపోయింది. తాయారమ్మకి వేణులో వచ్చిన మార్పు సంతోషం కలిగించినా అతని జీవితంలో అనుకోకుండా ఏర్పడిన శూన్యం మాత్రం భరించరానిదిగా ఉందావిడికి. మాధవితో చూచాయిగా 2-3 సార్లు అంది కూడా, కాస్త చదువుకుని సంసారపక్షంగా ఉండే అమ్మాయి ఉంటే చూడమని, వేణుకి మళ్లీ పెళ్లి చెయ్యాలనుకుంటున్నానని. మాధవి కూడా అందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అర్చన చేసిన పనిని మాధవి ఎంతమాత్రం సమర్థించలేకపోయింది. ఏం సాధించాలని వెళ్ళిందో, ఎక్కడుందో. ఇంత బంగారంలాంటి బాబుని వదిలి వెళ్లడానికి మనిషో రాక్షసో అనుకునేది మాధవి. అర్చన మీద పిచ్చి కోపం, వేణు మీద, అతని కుటుంబ సభ్యుల మీద సానుభూతి పెరిగిపోయింది మాధవి మనసులో. బాబును చూస్తుంటే అవ్యాజమైన మమతానురాగాలు ఆమెలో పెళ్లిబుకుతున్నాయి. వాడు బాగా అలవాటైపోతున్నాడు. కాని అంత బంధం పెంచుకోవడం ఇష్టం లేని మాధవి క్రమంగా ఆ ఇంట్లో తన అవసరం తగ్గించడానికి ప్రయత్నించాలనుకుంది. బాబును తీసుకుని తాయారమ్మ, నీలవేణి వచ్చిన దగ్గర్నుంచి మాధవి రోజూ వస్తూ వాళ్లకి తెలియని విషయాలు చెబుతూ మెల్లిగా తాయారమ్మకి, నీలవేణికి ఆ ఇల్లు పరిసరాలు అలవాటయ్యాక రోజు విడిచి రోజు 2 రోజులకొకసారి అలా నెమ్మదిగా రావడం తగ్గించడం ప్రారంభించింది. నీలవేణికి మెల్లిగా చుట్టుపక్కల కిరాణా కొట్టు, ఇస్త్రీ, పాలు, పెరుగు, కూరగాయలు దొరికే చోటు అన్నీ తెలిసిపోయాయి. ఏదన్నా కావాలంటే నీలవేణి ఉన్న పళంగా వెళ్లి కొట్టు నుంచి కొనుక్కురాగల నేర్పు సంపాదించడంతో మాధవి రాకపోకలు వారానికోసారి మారాయి. కాకపోతే అప్పుడప్పుడు వేణు బలవంతం మీద చక్రవర్తితో కలిసి రావడం మాత్రం తప్పడం లేదు. శనివారాలు వీకెండ్ కాబట్టి ఇంటి దగ్గరే ఏదో ఒకటి స్పెషల్ వంటకాలు చేసుకుని తీసుకొస్తుంది మాధవి.
మాధవి కొడుకు బాబుకి బాగా అలవాటు పడ్డాడు. వాడితో ఎంతసేపు ఆడుకున్నా వాడికి తృప్తుండదు. ఇంటికి వెళ్ళేటప్పుడు పేచీ పెడుతుంటాడు. అలాంటప్పుడు వచ్చినప్పుడు రాత్రి పొద్దుపోయిందాకా ఆ కుటుంబంతో గడిపి వెళ్తుంటారా దంపతులు. మాధవంటే తాయారమ్మకి వెర్రి అభిమానం. ఇలాంటి అమ్మాయి వీడికెందుకు దొరకలేదో అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు కొడుకునుద్దేశించి. ప్రతిరోజు కృష్ణస్వామికి ఫోన్లో బాబుకి సంబంధించిన కబుర్లు చెబుతుంటే ఆయనకి కూడా బాబును చూడాలనిపిస్తుండేది. నెమ్మదిగా గుడి బాధ్యతలు ఎవరికైనా అప్పచెప్పి వాళ్ల దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆదివారం వేణు తీరుబడిగా కూర్చుని బాబుతో ఆడుకుంటున్నాడు. ఒత్తుగా ఉన్నవాడి జుట్టు చూస్తూ, వీడికి జుట్టు ఎక్కువమ్మా, చిరాగ్గా ఉందేమో, క్రాఫ్ చేయించనా అని అడిగాడు తల్లిని. బాబుకి ఏడాది లోపుగా పుట్టెంట్రుకలు తీయించాలి నాన్నా చెప్పింది తాయారమ్మ. అలాగే తీయిద్దామమ్మా, సెలూన్కి తీసుకెళ్తాలే అన్నాడు వేణు. ఇంకా నయంలే మందలింపుగా అందావిడ. మొదటిసారి వెంట్రుకలు తీయించడం అనేది ఒక పవిత్ర కార్యం. తిరుపతికి తీసుకెళ్లి తీయించడం మన ఆచారం. అయ్యో సారీ అమ్మా, నాకు తెలియదు కదా అలా అని. దానికే ఎప్పుడు వెడదాం? నాన్నతో కూడా మాట్లాడి టికెట్స్ రిజర్వ్ చేయిస్తాను అన్నాడు. అలాగే, ఆయన ఇంకా గుడికి వెళ్ళి ఉండరు. రాత్రికి మాట్లాడి ఆయన్నే ముహూర్తం పెట్టమందాం అంది తాయారమ్మ. ఓకే అయితే. చేతుల్లో ఉన్న రిత్విక్ని కొంచెం ఎగరేసి పట్టుకుంటూ ముందుకు వంగి వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతూ అడిగాడు వేణు. తిరుపతి వెళ్దామా? జేజిని చూస్తావా? నా బంగారు కొండ, తాతనడిగి టిక్కెట్లు కొనుక్కుందాం, సరేనా? కొడుకు చేష్టలకి మురిసిపోయింది తాయారమ్మ. మాధవిని, చక్రవర్తిని, కౌశిక్ని కూడా తీసుకెళ్దాం, వాళ్లకి కూడా టిక్కెట్లు తీసుకోనన్నా అంది తాయారమ్మ. అలాగేనమ్మా, దానికే మొత్తం 5 టిక్కెట్లు అంతేగా? 5 ఏంటిరా, 6. నీలవేణ్ణి మర్చిపోయావా? నీలవేణా? అదో రకంగా అడిగాడు వేణు. ఆమె అవసరమా అన్నట్టుగా. అక్కడ బాబుని ఎవరు చూసుకోగలుగుతారు నాన్న? పైగా పాపం అది కూడా ఆ వెంకన్న దర్శనం చేసుకుంటుంది కదా చెప్పింది తాయారమ్మ. అలాగేలేమ్మా, చేయిస్తాను అన్నాడు. నీలవేణి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కలిసిపోయింది. ఏం చేసినా ఈ అమ్మాయిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి కాబోలు అనుకున్నాడు వేణు. ఆ రాత్రి కృష్ణస్వామికి ఫోన్ చేసి మరో 10 రోజుల్లో తిరుపతి వెళ్లడానికి ముహూర్తం తెలుసుకున్నాడు. అర్చనకి, నళినికి దురదృష్టవశాత్తు ఏర్పడిన అభిప్రాయ భేదాలు చాలా తీవ్ర రూపం దాల్చాయి. స్కూల్లో కూడా నళిని అర్చనని చూడగానే మొహం చిట్లించడం, మాట్లాడకుండా వెళ్ళిపోవడం అర్చన మనసుని గాయం చేసింది. తను ఆవేశపడి తనని అనకూడని మాట అంది. అది నళిని మనసుకి గాయం చేసింది. ఉన్న ఒకే ఒక్క స్నేహితురాల్ని దూరం చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా ఒంటరైపోయింది. పెద్దవాళ్లు చెప్పినా కాలు జారితే వెనక్కు తీసుకోగలంగాని నోరు జారకూడదన్న అమృతవాక్కులు గుర్తొస్తూ అర్చనకి శాంతి లేకుండా అయిపోయింది. స్కూల్లో 1-2 సార్లు నళినిని కలిసి సారీ చెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది. నళిని అర్చనని చూడగానే ఆమెకి దూరంగా వెళ్ళిపోవడం, ఆమె వెనుక వెళ్లబోయి తోటివాళ్లు గమనిస్తున్నారన్న అవమానంతో వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మాట జారింది. అది వెనక్కి తీసుకునే విషయం కాదు. ఏం చెయ్యాలి? మళ్లీ నళిని స్నేహం లభిస్తుందా? అర్చన మనసంతా గందరగోళం అయిపోయింది. ఈ మధ్యలో పూర్ణమ్మ కోడలు 1-2 సార్లు అర్చన అభిప్రాయం కోసం కబురు చేసి ఆమె నుంచి జవాబు రాకపోవడంతో కొంచెం కోపం తెచ్చుకుంది. ఆ విషయం పూర్ణమ్మగారి మాటల ద్వారా అర్థమై భయపడింది. ఇల్లు ఖాళీ చేయమంటారేమో, ఎక్కడికి పోవాలో దేవుడా అనుకుంది. తను రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేస్తే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ వస్తుంది. ఆ తర్వాత తను ఎక్కడుంది ఎవరికీ తెలీదు. అందాక ఈ గండం గడిచిపోతే ఎంత బాగుండు అనుకుంది. ఆమె మొర వృధా పోలేదు. అర్చన కల నెరవేరింది. ఆమెకి విజయవాడలో ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది. ఆమె ఆనందానికి హద్దుల్లేవు. తన ఆనందం పంచుకోవడానికి ఒకే ఒక్కరున్నారు, అది నళిని. ఆమె తప్ప ప్రస్తుతం తనకంటూ ఎవరూ లేరు. తొందరపడి ఆమె మనసు గాయం చేసిన తను క్షమార్హురాలు కాదు. అడగాలి, నళినిని క్షమాపణ అడగాలి. ఆ రోజు ముందు ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ్నుంచి స్కూలుకి వెళ్ళింది. అప్పటికే ప్రేయర్ అయిపోయింది. పిల్లలంతా ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోయారు. మొదటి పీరియడ్ ఎలాగూ నళిని ఫ్రీ. అందుకే ఆమెను వెతుక్కుంటూ స్టాఫ్ రూమ్కి వెళ్ళింది అర్చన. నళిని ఒక్కతే కూర్చుని ఏదో రాసుకుంటోంది. వెనక నుంచి దగ్గరగా వెళ్ళి నళిని అని పిలిచింది. నళిని వెనక్కి తిరిగి అర్చనను చూసి మొహం తిప్పుకుంది. అర్చనకి దుఃఖం వచ్చేసింది. కోపం, అభిమానం, సిగ్గు, మొహమాటం అన్నీ పక్కన పెట్టేసి ఆమె ముందుకు వెళ్ళి చెయ్యి పట్టుకుని
బలవంతంగా కుర్చీలో నుంచి లేపి గట్టిగా కౌగలించుకుంది. నళిని కొంచెం ఇబ్బందిగా ఆమె నుంచి విడిపించుకుని ముభావంగా అడిగింది, ఏవైంది అని. అర్చన మాట్లాడలేదు. కళ్లలో తిరుగుతున్న నీళ్లు చెంపల మీదికి జారాయి. రుద్ధమైన స్వరంతో అంది, ఐయామ్ సారీ. నళిని మాట్లాడలేదు. నళిని, ప్లీజ్ నన్ను క్షమించు. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది అర్చన. వదులు, ఇప్పుడేమైంది? అందరూ చూస్తారు. ఇక్కడెవరున్నారు? ఎవరు లేరుగా. నళిని, నేను ఫూల్ని. నన్ను క్షమించు. నాకెంతో సాయం చేసి నా జీవితం నిలబెట్టిన నిన్ను అనకూడని మాటన్నాను. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అయినా నేనేం చేశాను నీకు? అంత మాట అనకు నళిని, ప్లీజ్. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు తప్ప ఎవరికి షేర్ చేయగలను? నాకెవరున్నారు? ఓహో, అందుకా ఇప్పుడు ఈవిడికి తన అవసరం వచ్చింది. అవును, ఎవరున్నారు? మరెందుకంత అహంకారం? ఏ మాట పడితే ఆ మాట అనే ముందు తనకెవరూ లేరని చేతులారా అందర్నీ దూరం చేసుకుందన్న జ్ఞానం లేదా ఈమెకి? నిరసనగా అనుకుంది నళిని. ఆమె హావభావాలు గమనించిన దానిలా అంది అర్చన. నాకు తెలుసు నళిని. అనే ముందు గుర్తు రాలేదా ఈవిడికి అనుకుంటున్నావు కదూ? నళిని, నేను చాలా సామాన్యురాలిని. ఆవేశం అదుపులో పెట్టుకోవడం చేతకానిదాన్ని. నాకెందుకో నువ్వలా నా భావాల్ని చులకన చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నిన్ను బాధ పెట్టాను. తప్పు చేశాను. కాని చిన్న తప్పే కదా, క్షమించలేవా? జాలిగా అడిగింది అర్చన. నళిని కళ్లలో కొంచెం సానుభూతి కదిలింది. నేనెవర్ని క్షమించడానికి? అయినా నీకు నాకు ఏం సంబంధం? ఉన్న 4 రోజులు కలిసి ఉంటాం. ఎవరి జీవితాలు ఎలా సెటిల్ అవుతాయో, ఎవరి గమ్యమేంటో ఎవరికి తెలుసు? రేపు నీకేదన్నా మంచి జాబొస్తే నీ దారిన నువ్వు వెళ్ళిపోతావు అంది నళిని. అవును, ఆ సమయం వచ్చింది. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషం నీకు పంచాలని వచ్చాను అంది అర్చన. ఏ, ఎందుకంత సంతోషం? నేను నాకు ఆర్డీఓగా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఓ, గుడ్, కంగ్రాచ్యులేషన్స్. అప్పటిదాకా ఉన్న తిరస్కార భావం మంత్రం వేసినట్టు మాయమైంది నళినిలో. హమ్మయ్య, ఈవిడ జీవితం ఒడ్డున పడింది అనుకుంది. అదే భావనతో, అదే నిజాయితీతో, మొత్తానికి నీ కల నెరవేరింది. హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్లలో ఆనంద భాష్పాలతో చెప్పింది అర్చన. అయితే నువ్వు విజయవాడ వెళ్ళిపోతావా? తప్పదుగా నళిని. ఇక నుంచి నేనెక్కడ ఉంటానో నాకే తెలియదేమో. ఎన్ని ఊళ్ళు తిప్పుతారో, ఏ పోస్టింగ్లుంటాయో. నాది ఛాలెంజింగ్ జాబ్. నేనిక నుంచి మానసికంగా అన్ని రకాల సమస్యలకు సిద్ధపడాలి. సమస్యలే ఉంటాయో, సహకారమే ఉంటుందో తెలియదు కదా. ఏదెలా ఉన్నా నేను త్వరలో కలెక్టర్ని కావాలి. అవుతాను. ఎస్, అవుతావు. బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకోయ్, ఏంటి సంగతి? ఎవరికి బెస్ట్ ఆఫ్ లక్? క్లాస్ అయిపోవడంతో స్టాఫ్ రూమ్కి వచ్చిన మరో 2 టీచర్లు అడిగారు. మన అర్చనకి ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది. ఓ, కంగ్రాట్స్. అయితే ఇవాళ మనందరికీ అర్చన లంచ్ ఇప్పిస్తుందన్నమాట సరదాగా అందొక టీచర్. ష్యూర్, ఎందుకిప్పించను? లంచ్ టైంలో బయటకెళ్దాం అంది అర్చన. అందరూ అభినందనలతో ముంచెత్తారు. వాళ్లతో కలిసి మంచి హోటల్లో భోంచేసి తన ఆనందాన్ని పంచుకుంది అర్చన. సాయంత్రం నళిని, అర్చన కలిసి షాపింగ్ వెళ్లారు. పూర్ణమ్మగారికి, నళినికి మంచి చీరలు చెరొకటి కొంది అర్చన. నేను తిరుపతి వెళ్ళాలి నళిని. జాయిన్ అయ్యే ముందు తిరుపతి వెళ్ళి రావాలి చెప్పింది అర్చన. అలాగే వెళ్ళు అర్చన, దానికేంటి? మరి నాతో తోడొస్తావా? ఎలా అర్చన? పిల్లల ఎగ్జామ్స్ టైం కదా. ఓ, కరెక్ట్. అర్చనకి గుర్తొచ్చింది. హాఫ్ ఇయర్లీ పరీక్షలు మొదలని. చాలా బిజీగా ఉండే పరిస్థితి. నేను రేపు రిజిగ్నేషన్ ఇచ్చేస్తాను నళిని. ఇచ్చేయ్, ఇంకెందుకు ఈ పిచ్చి ఉద్యోగం అంది నళిని. అలా అనకు నళిని. ఇంతకాలం నాకన్నం పెట్టిన ఉద్యోగం, నాకు మనశ్శాంతిని, ఆనందాన్ని ఇచ్చిన ఉద్యోగం. ఓకే, ఎమోషనల్ అవ్వకు. సరే, ఇంకా రిజర్వేషన్కి టైం ఉంది. స్టేషన్కి వెళ్దామా అడిగింది అర్చన. వెళదాం పద. ఇద్దరూ ఆటో చేసుకుని స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఆ రాత్రి నళినిని వదల్లేదు అర్చన. ఇద్దరూ గుండె తలుపులు తెరిచి కష్టసుఖాలు, అభిరుచులు, అలవాట్లు కలబోసుకున్నారు. ఆ మాటల్లో తన కలల రాజకుమారుడి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది అర్చన. రాత్రి బాగా పొద్దుపోయాక తేలికపడిన మనసుతో ఇద్దరూ హాయిగా నిద్రపోయారు.
10వ తారీఖు శుక్రవారం తిరుపతి వెళ్లడానికి నారాయణాద్రిలో టిక్కెట్లు బుక్ చేశాడు వేణు. ముందు రోజే కృష్ణస్వామి హైదరాబాద్ వచ్చేశాడు. 30 ఏళ్ల వాళ్ల వైవాహిక జీవితంలో మొదటిసారిగా భర్తకి దూరంగా ఉంటున్న తాయారమ్మకి ఆయన్ని చూడగానే దుఃఖం వచ్చేసింది. మనిషి కొంచెం చిక్కాడు. మునుపటంత ఆరోగ్యం కనిపించలేదు. ఆ మాట ఆయనతో అనడానికి కొడుకు ముందు ఆవిడ జంకింది. కాకపోతే కొంచెం జాలి ధ్వనించే స్వరంతో అడిగింది, ఆరోగ్యం బావుందా అండి? ఆయన నవ్వి, నా ఆరోగ్యానికేంటి, బేషుగ్గా ఉంది. నా బంగారు సంగతేంటి అంటూ మనవడినెత్తుకున్నాడు. నిన్నే కలవరిస్తున్నాడు నాన్నా అన్నాడు వేణు నవ్వుతూ. ఏరా తాత, నిజమేనా? నన్ను కలవరిస్తున్నావా అంటూ వాడిని ముద్దు పెట్టుకుని భార్య చేతికిస్తూ, నేను స్నానం చేసొస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చాక వదలకుండా మనవడితో ఆడుకుంటూ కాలం మరిచిపోయాడాయన. నీలవేణి తాయారమ్మ ప్రయాణం ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయారు. జంతికలు లడ్లూ చేశారిద్దరూ కలిసి. మర్నాడు మధ్యాహ్నానికి మాధవి పులిహోర పూరీ కూర చేసుకుని తీసుకొచ్చింది. కృష్ణస్వామిని చూడగానే మాధవికి ఫ్యాన్సీ వేషంలో ఉన్న పరమేశ్వరుడిలా అనిపించాడు. అసంకల్పితంగానే ఆయన పాదాలకి నమస్కరించింది. దీర్ఘసుమంగళీ భవ అని దీవిస్తూ, ఈ అమ్మాయేనా మాధవి అని అడిగాడు భార్యవైపు చూస్తూ. అవునన్నట్టుగా తలూపి మాధవిని దగ్గరగా తీసుకుని అందావిడ. లక్ష్మీదేవిలాంటి పిల్ల, చక్రవర్తి అదృష్టవంతుడు మనస్ఫూర్తిగా అనుకుంటూ అర్చనని తలుచుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. ఇలాంటి ఆడపిల్లతో స్నేహం చేసి అర్చన అలా ఎందుకయిందో అనుకుందావిడ. ఏం బాబూ, కులాసానా? చాలా కాలమైంది నిన్ను చూసి అంటూ చక్రవర్తిని పలకరించాడు కృష్ణస్వామి. మీరెలా ఉన్నారు? జీవితంలో ఇన్నేళ్లకి ఇప్పుడు స్వయంపాకం మీకు తప్పలేదా అన్నాడు చక్రవర్తి. స్వయంపాకం కాబట్టే కడుపు నిండా తింటూ ఒళ్ళు చేశాను చూసావా అన్నాడాయన హాస్యంగా. అన్యాయం బాబాయ్ గారు, పాపం పిన్నిగారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారింతకాలం, అది మర్చిపోతే ఎలా అంది మాధవి. దానిదే ఉందిలే తల్లి, ఏరు దాటాక తెప్ప తగలయ్యడం ఈ మగవాళ్లకి అలవాటేగా అంది కినుకగా తాయారమ్మ. చక్రవర్తి నవ్వుతూ, ఆయన సరదాగా అన్నారులేండి అన్నాడు. వేణు కొంచెం బాధగా, నా వలన మా అమ్మ నాన్న జీవితంలో మొదటిసారి విడిగా ఉండాల్సొచ్చింది అన్నాడు. నీ తలకాయ, ఏం మాటలు రావి? విడిగా ఉండడమేంటి? ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మొగుడు పెళ్ళాలు ఒకళ్ళు అమెరికాలో ఒకళ్ళు ఇండియాలో ఉంటున్నారట కదా. ఇంకా నయం కాదు, పాస్పోర్ట్లు వీసాలు తెల్లవాడి అనుమతులు అక్కర్లేకుండానే మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రాగలుగుతున్నాను, అందుకు సంతోషించు అన్నారు కృష్ణస్వామి. వేణు నవ్వలేదు. ఈ వయస్సులో మిమ్మల్నిద్దరినీ ఇలా ఉంచడం ధర్మం కాదు నాన్నా. త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తాను, అమ్మని నీ దగ్గరకు పంపించేస్తాను అన్నాడు. కృష్ణస్వామి కొంచెం కలవరపడ్డాడు. వేణు అసలే సెన్సిటివ్. వాడిలా ఆలోచిస్తే ఏం నిర్ణయం తీసుకుంటాడో అనిపించింది ఆయనకి. వేణు మనసులో ఏ భావమైతే రాకూడదని ఇంతకాలం ప్రయత్నించాడో ఆ భావన రానే వచ్చింది. కొంచెం కలవరంగా అన్నాడాయన. నేను కూడా ఇక్కడికొచ్చేస్తాన్రా. మా తాతను వదిలి ఇక ఉండలేను. గుడి బాధ్యతలు రామస్వామికి అప్పగిస్తున్నాను. రామస్వామి కృష్ణస్వామికి దూరపు బంధువు. చిన్నప్పుడే అతనికి పోలియో వలన కాళ్ళు చచ్చుబడ్డాయి. కర్రలతో నడుస్తాడు. తండ్రి చిన్నప్పుడే పోవడంతో తల్లే 4 ఇళ్లలో వంటలు చేస్తూ రామస్వామిని పెంచి పెద్దచేసి సంస్కృతం వేదాలు నేర్పించింది. అతను బ్రహ్మచారి. తల్లిపోయాక తనే చేతనైనట్టు వండుకుని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. అతని స్థితికి జాలిపడి కృష్ణస్వామి ఎక్కువగా గుడిలో వచ్చే ప్రసాదాలిస్తూ వంట చేసుకునే అవసరం చాలా వరకు తగ్గిస్తుండేవాడు. ఆయన ఎప్పుడైతే తాను వేణు దగ్గరకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడో మనసులో గుడి బాధ్యత రామస్వామికి అప్పగించాలన్న ఆలోచన అంకురించింది. అందుకుగాను రామస్వామికి గుడి నియమాలు పద్ధతులు నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన్నే గుడిలో నిత్యపూజకు నియమించి వచ్చాడు కృష్ణస్వామి. సంభాషణ మారుస్తూ అన్నాడాయన వేణుతో, ఇంతకీ మనమిలా హఠాత్తుగా బయలుదేరుతున్నాం, దర్శనమవుతుందా? అందుకోసం ఏదన్నా ఏర్పాటు చేశావా? వేణు కొంచెం భారంగా నిట్టూర్చాడు. అదే స్వరంతో అన్నాడు. చేశాను నాన్నా. నా స్నేహితుడు ఎండోమెంట్స్లో చేస్తున్నాడు. వాడి సాయంతో మనకి స్పెషల్ దర్శనం టిక్కెట్ కూడా బుక్ చేయించాను. అర్ధరాత్రి 2ంటికి మనం స్నానాలు చేసి వెళ్ళిపోతే సుప్రభాత సేవ చూడొచ్చు. మంచి పని చేశావు అభినందించాడు కృష్ణస్వామి. వేణు, టైం అవుతోంది, క్యాబ్ బుక్ చేశావా అడిగాడు చక్రవర్తి. ఆ, చేసేశాను, వచ్చేస్తాడు. 4 అయిందా? టైం ఎంత అడిగాడు. ఇంకా 15 నిమిషాలుంది 4 అవడానికి. అలాగా,
4ంటికి రమ్మన్నాలే, వచ్చేస్తాడు, ఇప్పుడే వస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళాడు వేణు. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ హడావిడిగా గడిపేటప్పటికీ క్యాబ్ రానే వచ్చింది. వేణు, చక్రవర్తి సామాను క్యాబ్లోకెక్కించారు. బాబునెత్తుకుని కృష్ణస్వామి, ఆయన వెనుక తాయారమ్మ, మాధవి, నీలవేణి వచ్చి కారులో కూర్చున్నారు. వేణు తలుపులు తాళాలేసి చక్రవర్తితో వచ్చి వెనక సీట్లోకి వెళ్ళిపోయారు. కారు కదిలింది. కొండమీదికి వెళ్లేసరికి 10 అయింది. అప్పటికే బుక్ చేసిన కాటేజీకి తీసుకెళ్లాడు వేణు అందర్నీ. 2 బెడ్రూమ్స్ ఉన్న స్పెషల్ కాటేజీ. ఒక రూంలో ఆడవాళ్లు, ఒక రూంలో మగవాళ్లు చకచకా తెమిలి రెడీ అయిపోయి రూముల్లో నుంచి బయటకొచ్చేశారు. కాఫీలు తాగుదాం అంది తాయారమ్మ. ఆవిడికి తెల్లవారుజామునే కాఫీ తాగడం అలవాటు. 5ంటికే లేచి మొహం కడుక్కుని చిక్కటి పాలతో స్ట్రాంగ్ డికాషన్తో కాఫీ కలుపుకుని భర్తకిచ్చి తాను తాగాక కానీ స్నానానికి వెళ్లదావిడ. ఆ అలవాటు పట్నం వచ్చినా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఆవిడ ప్రాణం కాఫీ కాఫీ అని కొట్టుకుంటోంది. 10 దాటింది కదమ్మా, బ్రేక్ఫాస్ట్ చేసి ఒకేసారి కాఫీ తాగేద్దాం అన్నాడు వేణు. కాఫీ తాగితే కానీ నేనేం తినలేన్రా అందావిడ. సరే అయితే రండి అంటూ కొంచెం దూరంలో ఉన్న కాఫీ కొట్టు దగ్గరికి నడిచాడు. అందరూ వేణుని అనుసరించారు. బాయిలర్లో మరుగుతున్న డికాషన్, మరుగుతున్న పాలు, చక్కగా కడిగి ముగ్గేసిన పరిసరాలు, వెంకటేశ్వరస్వామి పటం ముందు వెలుగుతున్న అగరుబత్తీలు చక్కటి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ వాతావరణం ఎంతో పవిత్రంగా, మరెంతో ఆహ్లాదంగా అనిపించి వివసురాలై చూసింది నీలవేణి. ఎన్నడూ కలలో కూడా ఊహించనిది జరిగింది. ఆ 7 కొండలవాడిని దర్శించుకోబోతోంది అతి త్వరలో. అదంతా బాబు వల్లనే. వాడి పట్ల మమతతో నిండిపోయిందామె మనసు. ఎక్కడి నుంచి ఎక్కడికి పడేశావు తండ్రి నన్ను? ఆ అమ్మానాన్నలను దూరం చేసి ఈ అమ్మానాన్నల్నిచ్చావు. ఏంటో నీ లీల. పెళ్లి కాని తల్లిగా బతకమని ఈ బాబునిచ్చావు. ఏ తల్లి కని నాకు వరంగా ఇచ్చిందో ఆ తల్లికి నేను బతుకంతా కృతజ్ఞురాల్ని నాయనా. నన్నిలాగే ఈ వృద్ధ దంపతుల చల్లని నీడలో ఈ బాబు సేవలు చేసుకుంటూ బతకని. నాకింకేం వద్దు. వేణుబాబుగారు వేరే పెళ్లి చేసుకుంటే కూడా నేనీ బాబునివ్వను, నేనే పెంచుకుంటాను అనుకుంటూ చేతుల్లో ఉన్న బాబుని గుండెలకు హత్తుకుంది నీలవేణి. కాఫీ తాగు నీలవేణి. వేడివేడి కాఫీ గాజు గ్లాస్ అందించింది మాధవి. బాబుని ఎడంచేత్తో గట్టిగా పొదువుకుని కుడిచేత్తో గ్లాస్ అందుకుంది నీలవేణి. వాడినిలా ఇవ్వు, నేను తాగేశాన్లే, నేనెత్తుకుంటాను. మాధవి నీలవేణి చేతుల్లో నుంచి బాబునందుకుంది. మాధవి వాడినెత్తుకుని అక్కడే ఉన్న రావి చెట్టు గట్టుమీద కూర్చుంది. చెట్టుమీద వాలిన పిట్టల్ని చూపిస్తూ, అదిగో చూసావా బర్డ్? అరెరే, ఎగిరిపోతోంది నాన్నా. పిలువు. హాయ్ బర్డ్, ఐఎమ్ రిత్విక్. చెప్పు. నేను జేజిని చూడ్డానికొచ్చాను. నా హెయిర్ జేజికిచ్చి వెళ్తాను తెలుసా అని చెప్పు. చెప్పు నాన్నా అంటూ కబుర్లు చెబుతోన్న మాధవి దగ్గరికి, ఏంటి తెగ కబుర్లు చెప్పేస్తున్నావు వాడికి అంటూ వచ్చాడు చక్రవర్తి. మాధవి నవ్వుతూ, కౌశికేడి అడిగింది. అడుగో, నానమ్మ పాలు తాగిస్తోంది. తాయారమ్మ చేత్తో బుద్ధిగా పాలు తాగుతున్న కౌశిక్ను చూపించాడు. బాగుంది. ఆవిడికి అనుకోకుండా 2 మనవళ్లు దొరికారు. చెప్పలేనంత ఆనందంగా ఉన్నారావిడ అంది మాధవి. చక్రవర్తి అవునన్నట్టుగా తలూపాడు. అప్పుడే తిరుపతి నుంచి బయలుదేరిన బస్సు కొండమీదికి చేరింది. భక్తులంతా గోవిందా గోవిందా అంటూ గోవిందనామాలు చదువుతున్నారు. కొండమీదికి రాగానే అందరి మనసుల్లో ఏదో ఉద్వేగం, మరేదో ఆనందం. ప్రతి వ్యక్తికి ఆ కొండమీదికి రాగానే, హమ్మయ్యా, నా ఇంటికి నేనొచ్చాను, నా గమ్యం నేను చేరుకున్నాను, ఇదే నా గమ్యం, ఇక్కడే నా జీవితం, ఈ 7 కొండలవాడి చరణాలే నా సర్వస్వం అనే భావన కలిగేలా చెయ్యడమే ఆ తిరుమలలోని ప్రత్యేకత. అక్కడి వాతావరణం, ఆ గాలి, ఆ చెట్టు, పూలు, ఎక్కడ చూసినా వినిపించే హరినామ సంకీర్తన, బోడిగుండ్లతో కనిపించే భక్తుల సందడి, టీలు కాఫీలు పట్టుకుని తిరిగే కుర్రాళ్ళు, రాగి బాయిలర్లలో మరిగే పాలతో ఉండే టీకొట్లు, రకరకాల వస్తువులమ్మే అంగళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మేనువాల్చి విశ్రాంతి తీసుకునే భక్తులు, వసుధైక కుటుంబం అనే మాటకి అసలైన నిర్వచనంలా ఉండే తిరుమల, అడుగడుగునా కనిపించే ఆధ్యాత్మికత. అర్చన బ్యాగ్ భుజాన వేసుకుని బస్సు దిగింది. ఎంతకాలమైంది ఈ కొండకు వచ్చి? తండ్రి, నన్నిలా ఒంటరిగా రప్పించావా? కుటుంబాలతో దిగుతున్న ప్రయాణికులను చూసి కొంచెం మనసు కలతగా అనిపించిందామెకు. ఒక్కసారి పరిసరాలను చూసి ముందుకు కదిలింది. ఇంతవరకు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా.
మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.